పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్రైస్తవ సంఘాల మధ్య వివాదం చెలరేగింది. కొత్తగూడెంకి చెందిన పాస్టర్ అమ్మ తేజ స్థానికంగా ఒక ప్రార్థన సభను నిర్వహించడానికి ప్రయత్నించగా స్థానిక క్రైస్తవ సంఘాల నాయకులు దానిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. పాస్టర్ అమ్మ తేజ మాట్లాడుతూ సువార్తను ప్రజలకు చేరవేయడం, క్రైస్తవులకు వేరు చేసే విధంగా ఎక్కడైనా ప్రార్థనా సభలు నిర్వహించుకునే హక్కు క్రైస్తవులకు ఉంటుందని అన్నారు. పాలకొల్లులో తమ సభను అడ్డుకోవడం చాలా దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ తాము ఏ సంఘానికి వ్యతిరేకం కాదని తెలిపారు. అయితే సువార్త అవసరమైన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయని, కానీ తరచుగా వచ్చి ప్రార్థనా సభలు నిర్వహిస్తే తాము వ్యతిరేకిస్తామని వారు స్పష్టం చేశారు. చివరగా ఇరు వర్గాలకు నచ్చజెప్పి గొడవ జరగకుండా పోలీసులు సర్దుబాటు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మిమ్మల్ని గౌరవించి నేను మీ దగ్గరే కూర్చున్నాను సార్. ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? ఎంతో మంది ఆశతో వచ్చారు సార్. ఎంతో మంది ఆశతో వచ్చారు సార్. వైజాగ్ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు సార్. గురుగారు ఒకనే సార్ అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మ తేజ అనేటువంటి ఆయన కొత్తగూడెం తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థన పెడతానని, స్వస్థవరాలు తైలాభిషేకాలు పెడతానని ఆయన అనౌన్స్ చేయడం, సేవకులకి తెలియడం, వారు స్పందించి నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా ఇక్కడ హాల్ దగ్గరికి వచ్చి మంగళవారం మాట్లాడారు, నిన్న మాట్లాడారు. ఇవాళ కూడా నిన్న కూడా ఇక్కడ అంతా సేవకులు ఉన్నారు. ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడటానికి రెడీగా ఉన్నారో. అయితే 7 గంటల 5 నిమిషాలకే అమ్మ తేజ గారు ఫోను నెంబర్ దొరికింది. ఆయనకి ఫోన్లో అయ్యా ఇది పరిస్థితి, ఇక్కడ స్వస్థవరాలు తైలాభిషేకాలు మీరు అనడం వల్ల గరిబిలి తప్ప ఏమీ లేదు, దయతో ఇక్కడ ఉన్నటువంటి సేవకులు సేవా పరిచర్య అంతా అద్భుతంగా జరుగుతుంది, మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి పెట్టవలసినటువంటి అవసరం లేదని మేము చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఇస్సాక్ గారు పెడుతున్నారు, అంజూరపు చెట్టు ఆయన పెడుతున్నారు, ఈయన పెడుతున్నారు, ఆయన పెడుతున్నారు అన్నారు. సరే వారిని కూడా ఆఫ్ చేస్తామండి, మీ వల్ల ఏది ఇబ్బంది జరుగుతుంది వాళ్ళ వల్ల అదే ఇబ్బంది జరుగుతుంది, వారిని కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇందాక అమ్మ తేజ గారు మాట్లాడుతూ అతి కిరాతకంగా బయటికి గెండేశారు, మమ్మల్ని కొడతామని బెదిరించారు అనే మాటలన్నీ కూడా 100కి 200% అబద్ధాలు, అన్నీ అబద్ధాలు. జనాలను ఆకర్షించడానికే, జనాల్ని కూడుగట్టుకోవడానికి చెప్పిన మాటలే తప్ప రాత్రి ఉన్నటువంటి సోదరులు చాలా మర్యాదపూర్వకంగా వారికి చెప్పారు, అబ్బాయి మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయకండి, మీ అమ్మ తేజ గారితో మాట్లాడాం కనుక మీరు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయొద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది తప్ప ఎవరిని కూడా కిరాతకంగా బయటికి గెంటేసి చంపేస్తాం కొట్టేస్తామని బెదిరించలేదు. రెండోది, మేము తెలంగాణలో నుంచి వచ్చామని విభేదాలు కలిగించి మా మీద ఇలాగా మాకు దిక్కు లేదని ఇలా చేశారని వారు అనడం జరిగింది. అది కూడా 200% అబద్ధం. వారికి ఇక్కడ ఉన్నటువంటి పాలకొల్లు మండలం, కోడూరు మండలం, యలమంచిలి మండలం ఉన్నటువంటి సేవకులందరూ, వారి తరపున ఉన్నటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వారందరూ కలిసి వారితో ఫోన్తో మాట్లాడి